బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు ఒక కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాత ఎలక్ట్రానిక్ సామాన్లతో వెళ్తున్న కంటైనర్ ప్రమాదవశాత్తు టేక్రియాల్ బైపాస్ వద్దకు రాగానే కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కంటైనర్లో ఉన్న ల్యాప్టాప్లు, టీవీలు, ఎల్ఈడీలు, ట్యాబ్లు మొదలైనవి ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కంటైనర్ దగ్ధం కావడంతో సుమారుగా 8 నుంచి 9 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంటైనర్ డ్రైవర్ తెలిపాడు. ఇక సంఘటనా స్థలానికి కామారెడ్డి అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటల్లో ఆర్పారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ దగ్ధమవుతుందని సమాచారం అందజేయడంతో ఇక మంటలు ఆర్పినట్లు కామారెడ్డి ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జి అధికారి రవీందర్ రెడ్డి వెల్లడించారు. మామూలుగా మాకు 5:18 అరౌండ్ ఆ టైంలో కంట్రోల్ ఫైర్ సర్వీస్ నుంచి ఒక కాల్ అవ్వడం జరిగింది. నేషనల్ హైవే ఏరియా అక్కడ ఒక కంటైనర్ దగ్ధమవుతున్నట్టు కాల్ వచ్చింది. వెంటనే టర్న్అవుట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే దానిలో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉండడం జరిగింది. దాన్ని కంప్లీట్గా ఒక 2 ట్యాంక్స్ కొట్టి ఆర్పేయడం జరిగింది కంప్లీట్గా. దానిలో ఓన్లీ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఉంది. అది ఒక స్మాల్ ఫైర్ కార్గా ఒక 4 lakhs అయింది దానిలో. దాన్ని లోకల్ ఈ రోడ్ సేఫ్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, ప్రైమరీ యాక్సిడెంట్ ఏ విధంగా సంభవించింది? యాక్సిడెంట్ అని అంటే అది అన్నోన్ రీజన్ అండి. అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉన్నది కాబట్టి రీజన్ ఏం తెలియదు. మేము కూడా అదే నోట్ చేసుకున్నాము. ఇది వేస్టేజ్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ వారికి, ఎన్హెచ్ఏ వాళ్ళకి. తర్వాత వెహికల్ కూడా సేఫ్గా ఉన్నది. వెహికల్కి ఏం డ్యామేజ్ కాలేదు. ఓన్లీ కంటైనర్కి మాత్రం బ్యాక్ సైడ్లో కొంచెం డ్యామేజ్ అయింది. మేము మా పని మేము చేసినాం. అంటే వెహికల్ రన్నింగ్లోనే పోయినా పార్కింగ్ చేసినప్పుడు రన్నింగ్లో అని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఆపించారు. మేము వచ్చేసరికి ఈ రోడ్డు పక్కన కొంచెం సైడ్ తీసుకొని ఆపించారు సార్.